కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మ్యాంగోస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఇప్పుడు సమ్మర్ సీజన్, సో మ్యాంగోస్ సీజన్. సో మ్యాంగోస్ ఎక్కడ కనిపించినా కానీ మనకు కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ దీంట్లో కూడా అసలు నకిలీ కనిపెట్టడం చాలా కష్టం. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం. వాళ్ళు అసలైన మ్యాంగోని కనిపెట్టాలంటే దానిపైన కొంచెం లెమన్ ఏదో రుద్దేసి అది ఒకవేళ ఆరెంజ్ వచ్చింది అంటే అది ఫేక్ మ్యాంగో అని, అంటే కెమికల్స్ వేసి పండించారు అని. సో ఇది కరెక్టేనా అసలు? అండ్ మ్యాంగోని ఎలా తినాలి? మన ఫేస్ పైన యాక్నీ వస్తూ ఉంటుంది చాలామందికి, అండ్ వేడి గడ్డలు కూడా అవుతూ ఉంటాయి. అసలు మ్యాంగోస్కి యాక్నీ ఉన్న వాళ్ళకి యాక్నీకి ఏం సంబంధం, అండ్ వేడిగడ్డలు ఎందుకు వస్తాయి, అలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. డాక్టర్ వర్ణిక మనతో ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్. హలో అండి. హలో. సో మ్యాంగో సీజన్, మ్యాంగో అంటే చాలా మందికి అసలు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరేమో, కానీ దాంట్లో కూడా ఇప్పుడు కెమికల్స్ వేసి పండిస్తూ ఉన్నారు. సో అది బాడీకి హార్మ్ చేస్తుంది అని వింటున్నాం. అంటే ఇట్లాంటి కెమికల్స్ మ్యాంగోస్ తినడం వల్ల అది బాడీకి ఎలాంటి హార్మ్ చేస్తుంది? సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా మనకి వచ్చే ఫుడ్స్, అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు కూరగాయలైనా కానీ ఫ్రూట్స్ అయినా కానీ చాలా మటుకు ఇవి ఫర్టిలైజర్స్లో కూడా టాక్సిక్ కెమికల్స్ యాడ్ చేసేస్తున్నారు. రెండోది తొందరగా రైపెన్ అవ్వాలని వాటి మీద కెమికల్ ఇంజెక్ట్ చేయడము, లేకపోతే కెమికల్స్ పైన రుద్దడము, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఇవి మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ ఇంజెక్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కడుపులో గ్యాస్ట్రిక్ చేంజెస్ వస్తాయి. అంటే చాలామందికి లూజ్ మోషన్స్ అవ్వడము, లేదు అంటే వామిటింగ్స్ అవ్వడము, ఇలాంటివి అవుతాయి. లాంగ్ టర్మ్లో ఏంటి అంటే మనకి ఇప్పుడు బాడీలో ఉన్న షుగర్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది మారుతుంది, హార్మోనల్ ఎఫెక్ట్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మన బాడీ కాంపోజిషన్నే లాంగ్ టర్మ్లో చాలా మార్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. మ్యాంగోస్ తింటే నిజంగా వేడి గడ్డలు అనేవి కొంతమందికి అవ్వడం జరుగుతుంది. అసలు ఒక మ్యాంగోని ఎలా తినాలి? అండ్ ఇంకో క్వశ్చన్, ఫస్ట్ సోషల్ మీడియాలో పైన లెమన్ రుద్దేసి ఇది లెమన్ టెస్ట్ ఇంప్రూవ్ అయింది కదా, అది కరెక్టేనా? లేదండి, యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మ్యాంగోని ఇప్పుడు కెమికలీ దాన్ని రైపెన్ చేయాలంటే ఒక కెమికల్ వాడతారు, కాల్షియం కార్బైడ్ అని. సో అందరూ ఏమంటారంటే ఇప్పుడు లెమన్ని పైన రుద్దాము, అది కలర్ మారింది, ఇలాగ ఆరెంజ్ పర్పుల్ కలర్కి మారింది అంటే దెన్ దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ మ్యాంగో ఈజ్ నాట్ న్యాచురల్ అని. కానీ అన్ఫార్చునేట్లీ అదేంటి అంటే మనకి లెమన్ ఎంత ఎసిడిక్గా ఉంటుందో అంత కలర్ వస్తుంది. సో కొంతమందిలో కలర్ రావచ్చు, కొంతమందిలో కలర్ రావకపోవచ్చు. సో దిస్ ఇస్ నాట్ అ స్టాండర్డైజ్ టెస్ట్ అన్నమాట. ఓకే, మరి ఏంటి ఏదైనా అలాంటి టెస్ట్ ఏమైనా ఉందా మనకు న్యాచురల్ మ్యాంగో? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో మనం కొంటున్నప్పుడు దాని మీద ఒక వ్యాక్సీ కన్సిస్టెన్సీ ఉండకూడదు. మీరు పట్టుకుంటున్నారు అంటే దానికి స్మెల్, తర్వాత అది హార్డ్గా ఎంత ఉంది, సాఫ్ట్గా ఎంత ఉంది, ఇది మనం చూసుకోవాలన్నమాట. అండ్ కుదిరితే వాళ్ళు మన ముందే కొంతమంది స్లైస్ చేసి ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా మీరు ఆ మ్యాంగో తింటే మీకు ఆ టేస్ట్లో డిఫరెన్స్ తెలుస్తుంది. కాస్త కెమికలీ రైపెండ్ మ్యాంగో ఉందనుకోండి మనకి ఓవర్గా స్వీట్ ఉంటుంది, అదే రెగ్యులర్ మ్యాంగోస్ ఉన్నాయి అంటే మనకి నార్మల్ స్వీట్నెస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనం టచ్, టేస్ట్ అండ్ స్మెల్తో డిఫరెన్షియేట్ చేయాలి. కానీ ఇప్పటివరకు అయితే ఈ టెస్ట్లు అట్ హోమ్వి ఇవన్నీ పనికిరావు. ఓకే, వాటర్లో ఒక 1 hour వేసేసి తింటే కొంచెం వేడి తగ్గుతుంది, ఏం కాదు అంటారు, నిజమేనా? ఇది కరెక్ట్ అండి, దిస్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. అంటే మ్యాంగోస్లో యాక్చువల్లీ ఏముంటాయంటే there are certain substances అన్నమాట which help in increasing the heat. సో అందుకే మనం వాటర్లో దాన్ని ముంచి ఒక 1 hour ఉంచాము అంటే దోస్ సబ్స్టెన్సెస్ గెట్ అవుట్. సో మనం అది ఇంజెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో హీట్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అండ్ రెండోది ఏంటంటే చాలా మందికి మీరు అడిగినట్టు ఈ యాక్నే, పింపుల్స్ అవన్నీ ఎందుకు వస్తాయంటే మనం మ్యాంగోస్ తిన్నప్పుడు షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇన్సులిన్ చాలా స్పైక్ అవుతుంది అనమాట. సో మీరు చూసుంటారు మామూలుగా ప్యూబర్టీ వాళ్ళలో, పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో కూడా సిమిలర్ ఉంటుంది. అంటే వాళ్ళు హై షుగరీ ఫుడ్స్ తిన్న వెంటనే నెక్స్ట్ డే వాళ్ళకి పింపుల్స్ వస్తాయి. సో మ్యాంగోస్లో కూడా అలానే షుగర్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటుందో అంత తొందరగా వాళ్ళకి పింపుల్స్ వస్తాయి అనమాట. ఎస్పెషలీ ఇలా ఆల్ఫాన్జో, బంగన్పల్లి ఇవన్నిట్లో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ అవగానే మనకి ఫేస్ మీద ఆయిల్ సిక్రేషన్ ఇవన్నీ వచ్చి పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. మరేంటి వాళ్ళకి కూడా తినాలని ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా? డెఫినెట్లీ, ఎందుకు కాదండి. ఇప్పుడు ఏ ఫుడ్ అయినా మనం
విదిన్ లిమిట్స్ తింటే మనకి ఎప్పుడైనా ప్రాబ్లం ఉండదు. సో మీరు ఎప్పుడైనా మ్యాంగోస్ తింటున్నారు అంటే ఆ నెక్స్ట్ మీల్కి ఫైబర్ ఉన్న డైట్ తింటే మంచిది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే షుగర్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, మధ్యాహ్నం మ్యాంగోస్ తింటారు, మళ్ళీ ఎక్కడో ఐస్ క్రీమ్ తింటారు, నైట్ మళ్ళీ బిర్యానీ తింటారు. సో ఇలాంటప్పుడు మనకి అన్నిట్లోనూ హై ఫ్యాట్, హై ఆయిల్స్, హై షుగర్ డైట్ ఉంటుంది కనుక బాడీలో అది బ్యాలెన్స్ చేయడానికి కుదరదు. అందుకే మనకి ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే ఆ ఆయిల్ సిక్రీషన్ ఎక్కువ అయ్యి పింపుల్స్ రావడం అవుతాయి అన్నమాట. ఇంకోటి మ్యాంగోస్ తినే వాళ్ళు చాలా మంది సమ్మర్ వచ్చేసింది నేను మ్యాంగోస్ తింటాను లావ్ అయిపోతాను అని అంటారు. నిజంగా లావ్ అవుతారా మ్యాంగోస్ తింటే? మ్యాంగోస్ ఇప్పుడు చూడండి మళ్ళీ అగైన్ డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ మ్యాంగో ఎన్ని తింటున్నారు. చాలా మంది ఓన్లీ ఆ మ్యాంగో సీజన్ ఉంది అని ఎవ్రీడే 2 to 3 మ్యాంగోస్ తినేస్తారు, లంచ్ స్కిప్ చేస్తారు. లేదు అంటే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్స్, ఇలాంటి మ్యాంగో షేక్స్ ఇవన్నీ తీసుకుంటారు. వీటిల్లో మళ్ళీ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. సో అందుకే షార్ట్ టర్మ్లో డెఫినెట్లీ కాస్త వెయిట్ గెయిన్ ఉంటుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మ్యాంగో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రూట్ ఫర్ ద బాడీ. మనం లిమిట్స్లో కరెక్ట్ అమౌంట్లో తీసుకున్నాము అంటే మన బాడీలో ఉన్న మెటబాలిజం కూడా పెరుగుతుంది, షుగర్ లెవెల్ నార్మల్గా ఉంటుంది, ఆకలేదు చాలా మటుకు. సో ఇప్పుడు చాలా మంది మార్నింగ్ తిని ఆఫీస్కి వెళ్ళారు అంటే లంచ్ టైం వరకు కడుపు ఫుల్గా ఉంటుంది. సో అలా మనం డైలీ ఒక 1 or 2 మ్యాంగోస్ తింటే చాలు. కానీ చాలా మంది ఒక 3-4 మ్యాంగోస్ అలా తినేసి ఎక్సెసివ్గా చేసేస్తారు. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మ్యాంగో తినాలని ఉంటుంది. ఎంతవరకు తినొచ్చు? వీక్లీ వన్సేనండి. అన్ఫార్చునేట్లీ షుగర్ ఉన్న వాళ్ళకి కాస్త రెస్ట్రిక్ట్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళల్లో చాలా తొందరగా షుగర్ వాల్యూస్ పెరుగుతాయి. సో అలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ మ్యాంగోస్ ఒక 2-3 తిన్నా కానీ ఇట్స్ ఓకే, బట్ డైలీ తినకూడదు అలాంటి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.